హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మీరు ఇంటి నుంచే వర్క్ చేసే ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే మేము ముందుకు వచ్చేసింది. సో ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ శాలరీ ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం చెప్పుకోబోయే జాబ్ వచ్చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ ఆపరేషన్స్ అసోసియేట్ పోస్ట్. సో ఈ పోస్ట్కి ఎటువంటి ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు అడగట్లేదు. సో ఫ్రెషర్స్ కూడా ఎవరైనా ఉంటే అప్లై చేసేసుకోవచ్చు. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ ఆన్లైన్ ద్వారా అయితే రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఆఫ్లైన్ ద్వారా పంపే అప్లికేషన్స్ అనేది వాళ్ళు రిజెక్ట్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు గ్రాడ్యుయేషన్ చేయలేకపోయినా 10th లేదా 12th బేస్డ్ జాబ్స్ కోసం కూడా ఇప్పుడు మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఈ జాబ్ కోసం నాలెడ్జ్ స్కిల్స్ అనేది మనం చూసుకున్నట్లయితే హెచ్ఆర్ లేదా పీపుల్ ఆపరేటర్లో నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి. అండ్ డీటెయిల్పై దృష్టి ఉండాలి. అండ్ యాక్యురసీ మెయిన్. అండ్ కంప్యూటర్ బేసిక్స్ అండ్ గూగుల్ వర్క్ ఫ్రేమ్స్ అనేది ఉపయోగించడం మీకు తెలిసి ఉండాలి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. ఎక్కడైనా ఈజీగా చాలా ఫ్రీగా మాట్లాడగలగాలి. అండ్ టైం మేనేజ్మెంట్ మీకు ఉండాలి. అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. టీమ్ వర్క్ చేయగలగాలి. అండ్ అనాలిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ మల్టీ టాస్కింగ్ ఎబిలిటీస్, ఇవన్నీ కూడా మీకు ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళకి మంచి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. నిజంగా ఈ స్కిల్స్ మాలో ఉన్నాయి అనుకుంటే వాళ్ళకి నిజంగా ఇది ఒక మంచి ఛాన్స్ అని అయితే చెప్పొచ్చు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఉంటుందండి. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు మొదట షార్ట్ లిస్టింగ్ చేస్తారు, లేదా అసెస్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత టెలిఫోనిక్ లేదా ఫీల్డ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. మీరు షార్ట్ లిస్ట్ అయితే మీ మొబైల్ నెంబర్కి లేదా ఈమెయిల్ ఐడికి వీళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ముందు సెండ్ చేస్తారు. సో ఈ జాబ్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదండి. సో వీడియో చూసిన వెంటనే అప్లై చేయడానికి ట్రై చేసేసుకోండి. అండ్ జెన్యూన్ రిక్రూటర్స్ ఎవరు జాబ్ ఇస్తామంటే డబ్బులు అడగరు. సో ఎవరైనా డబ్బులు అడిగితే అది స్కామ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే అలాంటి వాటి నుంచి మీరైతే జాగ్రత్తగా ఉండండి. అండ్ అప్లికేషన్ పూర్తి చేసి ఆన్లైన్లో పంపడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే జూలై 24th, 2025 ఈ డేట్ లోపు మీరైతే అప్లికేషన్ పూర్తి చేసి ఆన్లైన్లో అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అయితే పూర్తిగా రిజెక్ట్ చేస్తారు. అందుకే ఎటువంటి లేట్ చేయకుండా అయితే అప్లికేషన్స్ని సెండ్ చేసేయండి. సో ఒకవేళ మీరు వరుసగా ప్రైవేట్ లేదా వర్క్ ఫ్రమ్ జాబ్స్కి అప్లై చేస్తూ రిజెక్ట్ అవుతున్నా కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి అప్లై చేయండి, నో ప్రాబ్లం. ఇది కూడా అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది తప్ప జాబ్కి సెలెక్ట్ అయితే నిజంగా ఒక మంచి శాలరీ కదా. సో ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.